2600 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మేళ కార్యక్రమంలో ఈ రోజు పార్టిసిపేట్ చేయడానికి నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్ అండ్ మహబూబ్ నగర్ నుంచి మంచి డాన్సర్స్ వచ్చారు. వెల్కమ్. ముఖ్యంగా కృష్ణవేణి గారు చాలా మంచి డాన్సరు. ఆవిడ అద్భుతంగా నిలబడి వేసినటువంటి ఆ స్టెప్ కి నేను అవాక్కయ్యాను అనుకోండి. ఎలా చేయగలిగారండి అలాగా? ఎన్నేళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు మీరు డాన్స్? అసలు నేర్చుకోవట్లేదు. ఊరుకోండి. పెళ్ళైన ప్రతి భార్యకి ఫస్ట్ వచ్చేది నాట్యం, భరతనాట్యం. ఓకే, చెప్పండి మీ గురించి. నా పేరు కృష్ణవేణి రెడ్డి అండి. మా హస్బెండ్ పేరు సత్యజీవన్ రెడ్డి. ఒక చిన్న ఈ భార్యలు ఉన్నారే, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ భర్త పేరు చెప్పకుండా ఉండలేరబ్బా. అడుగు జాడల్లో బతికేస్తూ ఉంటారు అలాగా. కానీ భర్తలు నిజంగానే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈవిడేంటి అన్నిటికీ అంటున్నారు? చెప్పండి మీ గురించి చెప్పండి. నా పేరు కృష్ణవేణి రెడ్డి. హస్బెండ్ పేరు సత్యజీవన్ రెడ్డి. ఒక చిన్న పాప, బాబు. ఓకే. హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్. ఓకే. బిందు. నా పేరు బిందు. నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్. ఏంటంత నీరసంగా ఉన్నావు? కొంచెం గట్టిగా చెప్పు. మిమ్మల్ని చూసి. నన్ను చూసి నీరసం వచ్చిందా నీకు? నన్ను చూస్తే ఎవరికైనా ఎనర్జీ రావాలి కానీ. ఓకే, చెప్పు. అంతేనా? ఓకే, ఉంటా, మళ్ళీ వస్తాను. లేదు, నేను వస్తాను. భవ్యశ్రీ. హాయ్ సుమా. కరీంనగర్ నుండి వచ్చాను. నా పేరు భవ్యశ్రీ. ఐఎమ్ ఫిజియోథెరపిస్ట్ అట్ అపోలో. ఇందాకే నొప్పి అవ్వకూడదే సుమా, ఎందుకంటే నేను నీ పక్కనే ఉన్నా కదా. పక్కన ఫిజియోథెరపిస్ట్ ఉంటే నొప్పి రాదా? నేనున్నా కదా. పక్కనే ఫిజియోథెరపిస్ట్ ఉంటే లేనిపోయిన నొప్పులన్నీ గుర్తొస్తాయి. అవును. నీ కన్సెషన్ ఇస్తా నేను. ఫిజియోథెరపిస్ట్లకి ఈ మధ్య బాగా నడుస్తోంది కదా. పక్కన మాట్లాడుకుందాం, ఇక్కడ మాట్లాడుకోద్దే. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఎప్పుడైతే ఉద్యోగాలు పెరిగాయో ఫిజియోథెరపిస్ట్లకు కూడా బాగానే పెరిగిందమ్మా. ఎందుకంటే వీళ్ళేమో కూర్చొని ఉంటారు, ఆ మెడలేమో వేలాడ తీస్తారు, నడుములేమో వంగిపోయి ఉంటాయి. మన ఎవరికి? కదా. ఒక ప్రొఫెషన్ రన్ అవ్వాలి అంటే ఇంకొక ప్రొఫెషన్ కూడా బాగుండాలని మనం కోరుకోవాలి. నేను ఇప్పుడు ప్రోగ్రామ్ చూసే ప్రేక్షకులందరి కళ్ళు చెవులు బాగా పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానన్నమాట. చూస్తూ ఉంటారు కదా వాళ్ళు, అందుకని. చెప్పండి ఇంకా మీ గురించి. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్, కుకింగ్. ఎక్కువ కుకింగ్ చేస్తూ ఉంటాను. పెళ్ళయిందా మీకు? లేదండి. ఓకే. లావణ్య. నా పేరు లావణ్య. నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఐఎమ్ సివిల్ ఇంజనీర్. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ రీడింగ్ బుక్. ఏమిటో సిగ్గుతో మొగ్గలేస్తున్నావు నువ్వు. పెళ్లి కళ వచ్చేసిందే బాలా. చూస్తున్నారా సంబంధాలు ఇంట్లో? చాలా. అవునా? చాలా. అంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ సైట్స్ అన్ని చాలా ఉన్నాయి కదా, అందులో నుంచి మ్యాచెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారా? యాక్చువల్ గా ఆన్లైన్ కి వెళ్ళలేదన్నమాట. ఆఫ్లైన్ లోనే చాలా మంది వస్తున్నారు. ఇంకా ఆన్లైన్ కి వెళ్తే అందరూ యాడ్ రిక్వెస్ట్లు పంపుతారని పెట్టలేదు. ఆన్లైన్ ఫెసిలిటీ బెటర్, ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాష్ బ్యాక్ ఫెసిలిటీస్ అట్లాంటివి కూడా ఉంటాయి. ఏం లేదు, క్యాష్ ఆన్ డెలివరీ లేదు. అయితే వద్దు, నువ్వు ఆఫ్లైన్ చూడు, బెటర్. ఓకే. స్టార్ మేళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలగడి పంబ. నేను అడిగిన ప్రశ్నలకు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. రెడీయా? ఓకే, రెడీ. ఓకే బిందు, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జడకి రిబ్బన్ ఎందుకు కడతారు? పని లేక. జగమంత కుటుంబం అంటే ఏంటి? ఏమో. చిన్నపిల్లలు అల్లరి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? డాన్స్ చేయాలి. ప్రారంభోత్సవం ఎవరితో చేయిస్తారు? సెవెంత్. కమలా పండ్లు ఏ చెట్టుకి కాస్తాయి? నిమ్మ చెట్టు. అశ్వశాలలో ఏముంటాయి? ABCD. స్టీల్ గిన్నెలు దేంతో చేస్తారు? కాపర్ తో. సమంత బాయ్ ఫ్రెండ్ ఎవరు? జడకి రిబ్బన్ ఎందుకు కడతారు? ఏదైనా ఒక రిలవెంట్ ఆన్సర్ కావాలి, అలా పని లేక అంత అనకూడదు. జడకి రిబ్బన్ ఎందుకు కడతారో తెలుసా? ఊడిపోవాలని. జడ పారిపోకుండా ఉండడానికి. అసలు ఎందుకు మనం కాళ్ళకి చెప్పులు వేసుకుంటాం? కాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతాయి, లేకపోతే జగమంత కుటుంబం అంటే ఏమోనా? జగమంత కుటుంబం నాది అంటే ఏంటో తెలియదా నీకు? తెలుసు. చక్రం సినిమాలో పాట అది. ప్రభాస్ పాడలే? ఏమో అంటే ఇవ్వలేము. అమ్మా, నువ్వు కొంచెం ప్రిపేర్డ్ గా ఉంటూ రేపో మాపో నీకు పెళ్లి చూపులు జరుగుతాయి. నీకు వంట వచ్చా అంటే ఏమో, నీకు నచ్చిన హీరో ఎవరో క్లారిటీతో ఉండాలి మనం. చిన్న పిల్లలు అల్లరి చేయకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? డాన్స్ చెయ్యాలి. ప్రారంభోత్సవాలు శవాలతో చేస్తే చాలా మంచిదంట, బాగా కలిసి వస్తుంది. ఎవరైనా షాప్ పెట్టాలనుకుంటున్నారా? అమ్మ వద్దు. మీరు శవం చేతిలో రిబ్బన్ ఇచ్చి స్మైల్ అనాలి. కమలా పండ్లు నిమ్మ చెట్టుకి కాస్తాయి. అశ్వశాలలో ABCDలు ఉంటాయి. ఓకే. స్టీల్ గిన్నెలు కాపర్ తో చేస్తారు. 5 రాంగ్, 50 పాయింట్.
ఓకే, మీలో ఎవరైనా కూడా నన్ను ఏమైనా అడగొచ్చు పొడుపు కథలో, మీరేమైనా జోకులు నేను పెట్టి అడుగుతా. మియావ్ టేబుల్ చెప్పు సుమా. 1 2 మియావ్ సార్ మియావ్. అలా కాదు, మియావ్ వన్జా మియావ్, మియావ్ ముందే టూజా మియావ్ టేబుల్స్ మియావ్. అంటే చాలా ప్రాబ్లం, అంతోడు మియావ్ టేబుల్. ఓకే ఫస్ట్ నువ్వు చెప్పు. మియావ్ వన్జా మియావ్, మియావ్ టూజా మియావ్ మియావ్. మియావ్ 3 సార్. చెప్పండి. నీకు తెలియదా? మియావ్ 1 సార్ మియావ్, మియావ్ 2 సార్ మియావ్ మియావ్, మియావ్ 3 సార్ మియావ్ మియావ్ మియావ్, మియావ్ 4 సార్ మియావ్ 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 మియావ్, మియావ్ 5 సార్ మియావ్ 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 మియావ్, మియావ్ 6 సార్ మియావ్ 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 మియావ్, మియావ్ 7 సార్ మియావ్ 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 మియావ్. నేను అంతవరకే నేర్చుకున్నాను, రేపు హోంవర్క్ చేసుకొని కరెక్ట్ గా ఓకే చెప్తాను. ఓకేనా? ఓకే ఎక్స్క్యూజ్. అడగమంటే నన్ను టేబుల్స్ అడగమని కాదు, ఇంకేమైనా మీరు చెప్తారేమోనని. నేను ఒక పొడుపు కథ అడుగుతా. పొడుపు కథ కదా పొడు. చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత రానిలా శబ్దం రావు, ఏమిటది? ఏమి తెలియదు మీకు, అన్ని తెలుసు. మీకు క్వశ్చన్ అడగాలంటే మాకు భయం వేస్తుంది. ఈ క్వశ్చన్ నీకు తెలుసా? 100 ఎపిసోడ్ లో, 154 ఎపిసోడ్ లో, 1116 ఎపిసోడ్ లో, 2001 234 ఎపిసోడ్ లో కూడా పార్టిసిపెంట్స్ ఇదే అడిగారు. అయితే నేను అన్ని ఎపిసోడ్స్ చూడలేను, అదే మిస్టేక్. నేనైతే చేశాను నాకు తెలుసు. అదే లావణ్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వరదలు ఎక్కడొస్తాయి? చెరువులో. ఏసీని తెలుగులో ఏమంటారు? కూలర్. బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఎన్ని కలర్స్ లో ఉంటుంది? 10. మీకు బంగారం ఇస్తే ఏం చేస్తారు? వెండింగ్ చేస్తాను. మనిషిపై దాడి చేసే జంతువు ఏది? కుందేలు. గడ్డపారతో ఏం చేయొచ్చు? తవ్వచ్చు. మనకి 2 చెవులు ఎందుకున్నాయి? చూడడానికి. ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏంటి? గుండు కొట్టి చూడు. ఒంగోలు గిత్త. వరదలు చెరువులో వస్తాయి. ఏసీని తెలుగులో కూలర్ అంటారు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఎన్ని కలర్స్ ఉంటాయి? 10 కలర్స్. మీకు బంగారం ఇస్తే వెండిని చేస్తారు. మీకు కుక్కనిస్తే పిల్లింగ్ చేస్తాను. అక్కని చేయొచ్చుగా. మనిషిపై దాడి చేసే జంతువు కుందేలు. గడ్డపారతో తవ్వచ్చు, కరెక్ట్ ఆన్సర్. మనకి 2 చెవులు చూడ్డానికి ఇచ్చాడంట దేవుడు. డి సినిమా ట్యాగ్ లైన్ గుండు కొట్టి చూడు. బాగుంది, హీరో అంటూ ఉంటాడు అనమాట అస్తమానం గుండు కొట్టి చూడు అని. 7 రాంగ్, 70 పాయింట్లు. భవ్య, నువ్వు రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒంగోలు గిత్త అని దేన్ని అంటారు? నిన్నే. ఎయిర్ బస్ ఎక్కితే ఎక్కడికి వెళ్ళొచ్చు? గాల్లో తిరగచ్చు. ఎయిర్ హాస్టెస్ ఎక్కడ పనిచేస్తూ ఉంటారు? మా ఇంటి పక్కన. మనిషి గుండెకాయ ఎక్కడుంటుంది? కాళ్ళలో. షాప్ తో ఏం చేస్తారు? పాస్. తెల్ల ఇంక్ పెన్ రాస్తే ఎలా పడుతుంది? బ్లాక్. పెదాలు ఎర్రగా ఉండాలంటే ఏం చెయ్యాలి? కొరకాలి. నిజం సినిమా డైరెక్టర్ ఎవరు? మా అంకుల్. ఒంగోలు గిత్త అని ఎవరినంటారు? మిమ్మల్ని. నన్నా? నేను గిత్తలా కనిపిస్తున్నాను నీకు? అంటే అంత స్ట్రాంగ్ ఉన్నారని నా అర్థం అన్నమాట. పూర్తిగా పిచ్చెక్కిన భవ్యశ్రీని చూడండి. సుమను చూస్తే ఒంగోలు గిత్తలా కనిపిస్తుందంట. ఎయిర్ బస్ గాలిలో తిరుగుతుంది. ఎయిర్ బస్ అంటే యాక్చువల్లీ ఫ్లైట్ ని అంటారు ఎయిర్ బస్ అని. ఎయిర్ బస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, గాల్లోనే తిరుగుతుంది ఎయిర్ బస్. ఎయిర్ హాస్టెస్ ఎక్కడ పనిచేస్తూ ఉంటారు? మా ఇంటి పక్కన. మీ ఇంటి పక్కన. మనిషి గుండెకాయ ఎక్కడ ఉంటుంది? కాళ్ళల్లో ఉంటుంది. షాంపూతో ఏం చేస్తారు? పాస్. తెల్ల ఇంక్ పెన్ తో రాస్తే బ్లాక్ గా వస్తుంది. పెదాలు ఎర్రగా ఉండాలంటే కొరకాలి. అనవసరంగా లిప్స్టిక్ వేసుకుంటున్నాం కానీ అస్తమానం ఇట్లా కొరుకుతూ ఉంటే ఎర్రగా అయిపోతూ ఉంటాయి. నిజం సినిమా డైరెక్టర్ ఎవరు చెప్పలా? మీ అంకులా? పూరి జగన్నాథ్ మీ అంకుల్ అవుతారా? 6 రాంగ్, 60 పాయింట్లు. కృష్ణవేణి రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. రైల్ టికెట్లు ఎక్కడ అమ్ముతారు? ప్లాట్ఫామ్ పైన. పెదరాయుడు సినిమాలో పాపారాయుడు ఎవరు? రవితేజ. ముక్కుకి ఎన్ని రంధ్రాలు ఉంటాయి? 6. వెంకీ అని ఏ హీరోని అంటారు? ప్రభాస్. అమితాబ్ బచ్చన్ విలన్ గా నటించిన తెలుగు సినిమా ఏది? పాస్. 1 పక్కన 6 సున్నాలు పెడితే ఎంత? 100. ఫిబ్రవరి. రైలు టికెట్లు ప్లాట్ఫామ్ మీద అమ్ముతారు, కరెక్ట్ ఆన్సర్. పెద్దరాయుడు సినిమాలో పాపారాయుడు రవితేజ. ముక్కుకి 6 రంధ్రాలు ఉంటాయి. 6 ఎక్కడున్నా చూపించండి. అడగండి, చూపించు. ఒక్కోసారి మనం బాధ వచ్చినప్పుడు దేవుడిని తిడతాం గాని ఇలాంటి మంచి పనులు దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఎంత ఆలోచించి చేశాడో మనం ఆలోచించం. అదే 6 రంధ్రాలు ఉన్నప్పుడు జలుబు వస్తే పరిస్థితి ఏంటి ఆలోచించ. ఎటు నుంచి చీతుకోవాలో తెలియదు. ఇటు చీతుతూనే ఉంటాం, ఇటు వస్తూనే ఉంటుంది మళ్ళీ. వెరీ డిఫికల్ట్.
అందుకే కరెక్ట్ గా 2 ఇచ్చాడు. పైగా 2 ఎందుకు ఇచ్చాడంటే ఒకవేళ ఒకటి బ్లాక్ అయినా ఇంకోటి పనిచేస్తూ ఉంటుంది. గ్రేట్. స్టెప్ని ఇచ్చావు, ఒకటి పోతే ఒకటి ఇచ్చావు. 4 మాత్రమే ఒకటి ఎందుకు ఇచ్చావు? వెంకీ అని ఏ హీరోని అంటారు? ప్రభాస్ అంటారు. అమితాబ్ బచ్చన్ విలన్ గా నటించిన సినిమా తెలియదా మీకు? హృదయకాలేయం. 1 పక్కన 6 సున్నాలు పెడితే 100. 4 రాంగ్ అండి, 40 పాయింట్లు. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు 4 మొహాలు చూపిస్తున్నాము. ఓకే, ఐడెంటిఫై చేయండి. కృష్ణవేణి ఫస్ట్ మీకే, చూడండి. ఏ అల్లు అర్జున్, బి సి నాగ చైతన్య, బి అమల, బి బి అమల, బి అమల, డి అమల నా 2 అమల. డి సమంత. ఓకే, బి పైన బి పైన బి అమలానా? అమల అండి ఫైనల్. ఏ అల్లు అర్జున్, బి అమల, సి నాగ చైతన్య అండ్ డి సమంత. ఏ అల్లు అర్జున్ అవునా కదా చూద్దాం. అల్లు అర్జున్ రైట్ ఆన్సర్. చూద్దాం ముందు. కరెక్ట్. బి బి అమల అన్నారు. మీరేమనుకుంటున్నారు? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అమలానే అనుకుంటున్నారు? అమలా కాదు. అమల కాదు. కాదు, అమల అంటే నాగార్జున వైఫ్ అమల అని మీరు చెప్పారు కదా. మీరేమనుకుంటున్నారు? ఎవరనుకుంటున్నారు? ఏదో ఒక పేరు చెప్పండి, ట్రై చేయండి. నేనైతే కీర్తి సురేష్ ఏమో అనుకుంటున్నా. నేను శైలజలో హీరోయిన్. నేను శైలజ సినిమాలో హీరోయిన్. ఓకే, చూద్దాం. నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ, మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు, మన బంక చూసి కుళ్ళుకున్న బ్యాచ్ మారలేదు. స్టెప్ వచ్చింది. ఏయ్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ కాపీ కొట్టదు ప్లీజ్. ఓకే, సి రైట్ రైట్ ఆన్సర్. నాగ చైతన్య. చూద్దాం. రైట్ ఆన్సర్. అండ్ జి జి ఎవరన్నారు మీరు? సమంతానా? కాదు, తమన్నా అనుకుంటా. మీ అందరి కళ్ళు కప్పలెత్తికెళ్ళాయి. అయ్యో, అది రిచా గంగోపాధ్యాయ. చూడండి డి. ఒకటే కరెక్టా? 2 కరెక్ట్. 2 కరెక్ట్. 20 పాయింట్లు తీసుకోండి. భవ్య నువ్వు చూడు. ఏ బి సి డి చెప్పండి తొందరగా. ఏ రమ్యకృష్ణ, ఓకే. బి రామ్, సి సుమా. హెల్ప్ చేయొచ్చు కదా సుమా. తమ్ముడే పేకాటే. సుమా సుమే. నిఖిల్, డి సి నిఖిల్, డి సుమా. హెల్ప్ సుమా. లాస్ట్ 20 సెకండ్స్. చెప్పు తొందరగా. వెళ్ళడానికి 20 సెకండ్స్ పట్టేలా ఉంది. ఇలియానా. చెప్తావా లేదా అనుకున్నా. ఫైనల్. సరే, ఏ రమ్యకృష్ణ అవునా? yes. చూద్దామే. కరెక్ట్. డి రామ్. కరెక్ట్. చూద్దాం. సుడసకగున్నవే సూపర్ గున్నవే, సుడసకగున్నవే సూపర్ గున్నవే, సుబ్బనాటి మరదల సుదిలక ఉన్నవే. చంగు 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 నీతోనే లైఫ్ లాంగ్ ఎవడాపుతాడు చూద్దాం బాబో.
గున్నవే సుడసక గున్నవే సూపర్ గున్నవే సూపర్ నాటి మరదలా ఓకే సూపర్. రాము మీ డాన్స్ ఇట్లా చూస్తున్నాడు. సి నిఖిల్ కరెక్ట్. రైట్ Correct ఆ? ఆన్సర్. Right. చూద్దాము. కరెక్ట్. అండ్ డి ఇలియానా అన్నావు కదా? రాంగ్. ఇలియానా అయినా? ఏమో డౌట్ ఇలియానా కాదనిపిస్తుంది. రాంగ్. త్రిష చూద్దాం. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. త్రిష వాడిన లిప్స్టిక్ కి మమతా మోహన్ దాస్ వాడడం వల్ల అలా జరిగింది. ఏ బ్రాండ్? మమతా మోహన్ దాస్ బ్రాండ్. 3 కరెక్ట్ 30 పాయింట్. లావణ్య చూడు. ఫస్ట్ వన్ వెంకటేష్. ఓకే, ఏ వెంకటేష్. డి అనుష్క. సి గోపీచంద్. తలతీయం. బి వచ్చేసి సుమంత్. ఓకే ఫైనల్. ఓకే, ఏ వెంకటేష్ చూద్దాం. ఏడు కొండల బాలాజీ డియర్ ఎంత గొప్పది స్వామి నీ పవర్ నీ వల్లే మారింది నా జాతకం కలర్ చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్ ఇచ్చుకున్నామయ్య పక్కా ఆన్సర్ నీ మై సూపర్ మారింది ఫ్యూచర్ అందుకు థ్యాంక్ యూ మై డియర్ ఓకే లావణ్య, థ్యాంక్ యూ. బి సుమంత్ అన్నావు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏమనుకుంటున్నారు? నాని అనుకుంటున్నా. ఆ నాని. ఓకే, మీరు? నాని కాదు, సుమంతే అనుకుంటున్నా. సుమంతే అనుకుంటున్నావు. నువ్వు? కొంచెం పవన్ కళ్యాణ్ లా అనిపిస్తుంది. నో. ఏంటి అంత గట్టిగా అరిచావు? నో. బికాస్ పవన్ కళ్యాణ్ అలా ఉండాడు, అంత కలర్ ఉంటాడు. ఆ, అంటే మేము ఇంత colour ఉంటాడా? గుర్తుపడతాము ఈజీగా. అదే మంచు మనోజ్. కాదు, నో, మంచు మనోజ్ కాదు. ఒకవేళ మంచు మనోజ్ అయితే నువ్వు నాకేమిస్తావు? అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం. ముందుకే ఎందుకయ్యా రిలీజ్ చేసావు? నేను ఎంతో కొంత బేరం మాట్లాడేదాన్ని కదా ఇక్కడ. సి గోపీచంద్. కరెక్ట్. గోపీచంద్ చూద్దాం. కరెక్ట్. అండ్ జి అనుష్క అన్నావు. అవును. అవును, అనుష్క. అనుష్క. చూద్దాం. Yes. 3 కరెక్ట్ 30 పాయింట్లు. బిందు చూడు. ఏ సూర్య. ఏ వచ్చి ఏ సూర్య. బి విక్రమ్. సి హీరోయిన్ నేమ్ గుర్తులేదు. డి తమన్నా. సి చెప్పలేదు నువ్వు. ఫైనల్. ఏ సూర్య అవునా? రైట్ ఆన్సర్. చూద్దాం. రైట్. కరెక్ట్. బి విక్రమ్. రైట్. అవునా? right answer. విక్రమేనా? రైట్ ఆన్సర్. చూద్దాం. తను వచ్చానంట తను వచ్చానంట హే అయ్యంటే మరి నన్ను అర్థము తెలుసు నిన్న మొన్న అరే అయ్య
దేన తిరిగిడదాని నా దేన తిరిగిడదాని నా తేరే నా తేరే తిరిగిడదాని నా దే నేను ఆవిడకి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి వచ్చా. థ్యాంక్ యూ సో మచ్. విఐపి పర్ఫార్మెన్స్. ఓకే, సి సి తమన్నా. సి తమన్నా, ఈవెన్ డి తమన్నా అనేది. బట్ సి సి తమన్నా. తమన్నా. అంటే నేను అనుకోవడం సి విత్ మేకప్ తమన్నా, డి వితౌట్ మేకప్ తమన్నా ఏమో అని. చూద్దాం. అమలా పాల్ కొంచెం పౌడర్ ఎక్కువ పూస్తే మనం గుర్తుపట్టలేం. డి తమన్నా. ఈ తమన్నా. చూద్దాం. మూడు కరెక్ట్, 30 పాయింట్. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. ఇప్పుడు తెలుగు వాక్యం వస్తుంది రివర్స్ లో, చూసి గుర్తుపట్టండి. మిర్రర్ ఇమేజ్ ఇది. బజర్ రౌండ్. మొదటి వాక్యం. భవ్యశ్రీ. ప్రతిరోజు స్టార్ మహిళ చూడండి. గట్టిగా. ప్రతిరోజు స్టార్ మహిళ చూడండి. ప్రతిరోజు శర్మ అంటే ఎలా? అంటే ఎలాగమ్మా లాస్ట్ లో మొత్తం చెప్పాలి. ప్రతిరోజు స్టార్ మహిళ చూడాలి. చూడాలి. అది మాకు ఇక్కడ ఒక అక్షరం తప్పిపోయినా పాయింట్లు పోతాయి. ఓకే, చూద్దాం. చూడాలి, చూస్తాము, ఏం కాదు అక్కడ. ప్రతిరోజు స్టార్ మహిళ చూడడం నాకు ఇష్టం. -10. ఇక్కడ 60 పాయింట్లు ఉన్నాయి, అక్కడ 80, అక్కడ 100. కృష్ణవేణి. కృష్ణవేణి 10. నెక్స్ట్ వాక్యం. లావణ్య. -10. ఫాస్ట్ బిందు. ఫ్యాన్ తిరిగితే చల్లగాలి వస్తుందా? వస్తుందా? చూద్దాం. ఫ్యాన్ తిరిగితే చల్లగాలి వస్తుందా? కరెక్ట్ ఆన్సర్, కానీ పాయింట్ లేని రావు నీకు. పర్లేదు. అవును, ఫ్యాన్ తిరిగితే చల్లగాలి వస్తుందా? వస్తుంది. అయ్యో మర్చిపోయాను, నువ్వు 10 పాయింట్లు ఎవరికొకళ్ళకి ఇవ్వాలిగా, ఇవ్వు. లావణ్య ప్లీజ్. పాపం అమ్మాయి చెప్పిందిగా. నాకు ఇవ్వ. జెన్యున్ గా నువ్వు నీ చెప్పు. పక్క అమ్మాయికి ఇచ్చావు కదా, నేను నా పక్క అమ్మాయికి ఇస్తాను. ఐ విల్ గివ్ టు మనిషి Thank you so మనస్తత్వాలు much. ఏమిటో. 10 బిందుకి. నెక్స్ట్ వాక్యం. లావణ్య. మధ్యాహ్నం భోజనాన్ని లంచ్ అంటారు. మరి రాత్రి భోజనాన్ని ఏమంటారు? డిన్నర్ అంటారు. పొద్దున్న భోజనాన్ని ఏమంటారు? బ్రేక్ఫాస్ట్ అంటారు. ఓకే, చూద్దాం. మధ్యాహ్నం భోజనాన్ని లంచ్ అంటారు. కరెక్ట్, 10. తర్వాత వాక్యం. బిందు. టికెట్లు బుక్ చేయండి, సినిమాకి వెళ్దాం. టికెట్లు బుక్ చేయండి, సినిమాకి వెళ్దాం. చూద్దాం. టికెట్లు బుక్ చేయండి, సినిమాకి వెళ్దాం. కరెక్ట్. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. అక్షరాలు టోటలేస్తే 3 ఒక్క సీస ఒక్క మొత్తం ఒక్క
బిందు బాగా చేసావు బిందు, థ్యాంక్ యూ. తర్వాత రౌండ్ రాస్కోరి సాంబా. డైలాగ్ వస్తుంది ఇప్పుడు, తర్వాత క్వశ్చన్ అడుగుతాను, అప్పుడు బజర్ నొక్కాలి. ఓకే, డైలాగ్. I would like to call my friend, my brother, my son Chittibabu to come on the stage. Hi. Good morning, everybody. He is none other than my creation, Chitti, the robot. Speed 1 terahertz. Memory 1 zettabyte. Gentlemen, వీడొక్కడు 100 మందితో సమానం. 100 మంది తెలివితేటలు సామర్థ్యం వీడికి ప్రోగ్రామ్ చేయబడ్డాయి. వీడికి అన్ని కళలు తెలుసు, లోకంలోని అన్ని భాషలు తెలుసు. హీ కెన్ డాన్స్, హీ కెన్ ఫైట్, అండ్ హీస్ ఎ స్పోర్ట్స్ మ్యాన్. రోబో సినిమా డైరెక్టర్ ఎవరు? బిందు. శంకర్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం చిట్టి మెమరీ ఎంత? బిందు. 100 gigabyte. 100 gigabytes. రాంగ్ ఆన్సర్. కృష్ణవేణి. No idea. నో ఐడియా. భవ్య. 10 zettabyte. 10 zettabytes. నో. లావణ్య. 200 megabyte. 1 zettabyte. ఈ డైలాగ్ లో నేను రోబోని, నువ్వే వశీకర్. ఓకే, అదా లావణ్య. నేను నా చెల్లెల్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇంత లేట్ గా పిలిచినావేంది? చాలా సేపటి నుంచి వెయిటింగ్ అక్కడ. హాయ్. హాయ్. నేనంటున్నా హాయ్. హాయ్. అందరూ హాయ్ చెప్పండి. నేను చిట్టి తల్లి, ద రోబో. స్పీడ్ 120 km/h. ఎపిసోడ్స్ 2600. మెమరీ 0. ఇంకా చెప్పు నా గురించి, అందరు వెయిట్ చేస్తున్నారు. చెప్పు. మా చిట్టికి అన్ని లాంగ్వేజెస్ ప్రోగ్రామింగ్ చేయబడ్డాయి. సుగమాణం మలయాళం, ఎప్పుడు ఇరికింగ తమిళ్, అరే క్యా కర్తే జీ హిందీ, హౌ డు యు డు ఇంగ్లీష్, వైంగ్ వైంగ్ వైంగ్, నో లాంగ్వేజ్. షీ నో డాన్స్. She can fight. She can cook. She can eat. She can run. నెక్స్ట్ డైలాగ్. ఇవన్నీ శ్రీశ్రీ పుస్తకాల్లో ఉన్నాయి. చివరి వరకు నాకు తోడున్నది శ్రీశ్రీ గారు ఒకరే. ఆయన పుస్తకాలు ఖరీదుకి చేశారా? ఖరీదుకి ఇవ్వలేదు, తూకానికి ఇచ్చేశాను. విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ 3 రూపాయలు. శ్రీశ్రీ నాకు దైవమే, కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఆకలి. ది ఓమ్ని ప్రెసెంట్ అండ్ ది ఓమ్ని పోట్. ఆకలేసి కేకలేసాను అన్నాడు శ్రీశ్రీ. నమ్ముకున్నదే అమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీశ్రీ. మానాభిమానాన్ని కూడా అమ్ముకోమంటుంది ఆకలి. మహాకవి శ్రీశ్రీ అంతా పర్వాలేదు, కానీ నాకు ఒకటే బాధ. ఇవన్నీ సాయంత్రానికి ఇండియా గేట్ దగ్గరికి పోతాయి, మిఠాయి పట్లం కట్టడానికి. నువ్వు రావటానికి ముందు కాస్త బియ్యం, కాస్త పచారీ కొట్టు సామాన్లు కొన్ని పెడదాం అనుకున్నాను. 3 రూపాయలు ఉన్నాయి, ఇవి కూడా ఖర్చు అయిపోతే ఆదుకోవడానికి శ్రీశ్రీ కూడా లేడు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? భవ్యశ్రీ. కమల్ హాసన్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం శ్రీశ్రీ గారి పూర్తి పేరేంటి? లావణ్య. శ్రీరంగం శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకురావడం సార్, ఇది మా సొంతం, అవర్ ఓన్. రే, ఆ బాక్స్ కి మీ ఫేషియల్ కి కనెక్షన్ కుదరడం లేదురా. ఏమున్నాయి దాంట్లో? ఏముంటే బట్టలు, పేస్ట్లు, బ్రష్లు, షవింగ్ కిట్లు ఉన్నాయి సార్. తీసి చూపించండి రా. మిమ్మల్ని ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు ఆగలడు ఏంట్రా? రుబాబేంట్రా? పోలీస్ రుబాబా? నువ్వు కాకి డ్రెస్ వేసుకొని వచ్చి దూత్ అన్నంత మాత్రాన భయపడతావు? అలా నిలబడ్డావంటే నువ్వు అసలు పోలీస్ అని నమ్మకం ఏంట్రా? నెత్తి మీద టోపీ ఎదిరా, చేతిలో లాఠీ ఎదిరా, చూపించరా, చూపించు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? భవ్య. విక్రమార్కుడు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ లో పోలీస్ గా చేసిన నటుడు ఎవరు? బిందు. మీ హస్బెండ్. మా హస్బెండ్. పాస్. పాస్. రాజీవ్ కనకాల. పాస్ అయిపోయింది. ఓకే, నో ఐడియా. పరపురుషుడి పేరు నోటితో ఆవిడ చెప్పరు, అందుకే ఆవిడ పాస్ చెప్పారు. నేను చెప్తా. భవ్యశ్రీ. రాజీవ్ కనకాల. ఆవిడకి అలాంటి పట్టింపులు లేవు.
కరెక్ట్ ఆన్సర్. ఏమండి ఆవిడ రాజీవ్ కనకాలని చెప్పిందిగా, మీరు చెప్పొచ్చుగా. కనకాంబరం పూలు ఎక్కువయ్యాయి అందుకని ఆవిడ చెప్పలేకపోతే. కొంచెం తగ్గించేస్తే సెట్ అయిపోతుంది. 10. నువ్వు బ్రహ్మానందం, నేను రాజీవ్ కనకాల. డబ్ స్మాష్ చేద్దాం. ముక్కు కొరుకుతా. ఏయ్! ఎరా ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకురావడం ఏంటి సార్, ఇది మా సొంతం, అవర్ ఓన్. రే ఆ బాక్స్ కి మీ ఫేషియల్ కి కనెక్షన్ కుదరడం లేదురా. ఏమున్నాయి దాంట్లో? ఏముంటే బట్టలు, పేస్ట్లు, బ్రష్లు, నిరోధులు, షవింగ్ కిట్లు ఉన్నాయి సార్. ఆహా, తీసి చూపించండి రా. మిమ్మల్ని ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు ఆగలడు ఏంట్రా? రుబాబేంట్రా? పోలీస్ రుబాబా? నువ్వు కాకి డ్రెస్ వేసుకొని వచ్చి ధూత్ అన్నంత మాత్రాన భయపడతావు. అలా నిలబడ్డావంటే నువ్వు అసలు పోలీస్ అని నమ్మకం ఏంట్రా? నెత్తి మీద టోపీ ఎదిరా, చేతిలో లాఠీ ఎదిరా, చూపించరా, చూపించు. అల్లుడు పెట్టే ఓపెన్ చేయి. అదే బాబా, కింద బొక్కలు చూసి మాట్లాడల్లుడు. ఆయన గురంతా ఆయువు పట్టు మీదనే ఉంది. నెక్స్ట్ డైలాగ్. బాబు, మా తండ్రులు, మా తాతలు, తాతల తాతలు మీ కాడ తిండి తినక గంజి తిని గంజి తాగి పని చేస్తుంటే చెప్తా కొడతావా బాబు? కిస్ ముర్గినే ఉస్కో పాత్రదానం దియా? మీరే కదా అతను పాత్రదానం ఇచ్చింది. చేతకాని పని ఎలా చేయమంటారు? ఏంట్రా యజమాని చెప్పుతో కొట్టాడని చెప్పే ఫీలింగ్ కదా. డైలాగు నోట్లోంచి కాదురా, దిల్సే ఆనా. ఇన్నాళ్ళు చెమటోడ్చి రక్తం విరిగేలా కష్టపడి పని చేస్తుంటే, డబ్బు మదంతో అనరాని మాటలంటూ తిడుతుంటే, మనిషిలా ట్రీట్ చేయకుండా కొడుతుంటే కడుపు రగిలి ఆ మంట కళ్ళలో కనపడాలిరా. ఈ డైలాగు చెబుతున్న హీరో ఎవరు? కృష్ణవేణి. నాని. నాని కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? భవ్యశ్రీ. పిల్ల జమీందార్. 10. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. దివ్య తీసుకో. సుమా, మీరు సజెస్ట్ చేయండి, నేను తీసుకుంటా. ఇట్ విల్ బి లైక్ ఎప్పుడు నాకు గుర్తుండిపోతుంది. ఓకే, అయితే ఆ పాల గిన్నెలు తీసుకురండి. థ్యాంక్ యూ. ఇదా సుమా? అదే. నీకు చాలా మిగిల్చా. నిజంగానే అది ఓకేనా నీకు? వేరే కావాలంటే తీసుకోవచ్చు. నువ్వు అన్ని ఇస్తా అన్నా తీసుకుంటా. అన్ని కాదు, ఏదైనా ఒకటే. పర్లేదు, ఇది మీరు సజెస్ట్ చేశారుగా. పాలు పొంగించుకో కొత్త ఇంట్లో. లావణ్య, మీ ఇద్దరికి టై అయింది కదా బిందుకి నీకు. నీకేం కావాలో చెప్పు. ఇండక్షన్ స్టవ్. నీకేం కావాలి? రైస్ కుక్కర్. ఓ పర్వాలేదు అయితే. చూసారా మీకోసం నేను ఎలా మిగిల్చాను. వెళ్ళి తీసుకో లావణ్య. డైలాగ్ చెప్పమంటే చెప్పలేదు కానీ తీసుకోవడానికి పిలవకుండానే వచ్చింది. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. 2 మగ్గులు తీసుకొని కింద నుంచి ఇలా పెట్టండి, మళ్ళీ కింద నుంచి ఇలా పెట్టండి. ఆ తర్వాత ఇందులో వేసి ఇంతే గేమ్. ఓకే, ఒకటేసారి 2 తీసుకెళ్ళండి, ఒకటేసారి 2 తీసేయండి. కానీ పెట్టడం మాత్రం ఒక్కసారికి ఇటు ఒకసారికి అటు. కృష్ణవేణి గారు పదండి. రెడీ, 1 2 3 గో. పదిహేను సెకండ్లు ఉన్నాయి ఇంకా.
టైమ్ అప్. టైమ్ అప్ అయిన తర్వాత 2 వేసారు, తీసేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పెట్టినందుకు ఉన్నాయి, బుట్టలో వేసినందుకు పాయింట్లు ఉన్నాయి. మీరు టోటలీ 14 అక్కడ పెట్టారు, 12 ఏమో ఇందులో వేశారు. ఓకే, సో టోటలీ 260 పాయింట్స్. మీ ఇద్దరికి టై అయింది కాబట్టి టై బ్రేక్ చేద్దాం. ఓకే, ఎవరికి సర్కిల్ కార్డ్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఆడాలి. ఓకే, సర్కిల్ కార్డ్ నీకే వచ్చింది, నువ్వే ఆడాలి ఫస్ట్. ఓకే, రెడీ 1 2 3 గో. విడిగా లెక్కెడదాం. 2 4 మామూలుగా కూడా వెళ్ళొచ్చు. 6 8 10 12 14 16 18 20 లాస్ట్ 20 సెకండ్స్. తీసుకో కింద నుంచి, మళ్ళీ కింద నుంచే పెట్టాలి. 2 పెట్టు. 22 24 టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ప్లస్ 12 24 240. రెడీ 1 2 3 గో. పై నుంచి పెట్టకూడదు, లోపల నుంచి. అమ్మా, నేను అసలే ఇలాంటి విషయాల్లో గేదె పాసన బాగా పట్టా. Last 10 seconds. Time up. టైం అప్ కి వేయలేదు, కానీ పెట్టిన దానికి వాటికి పాయింట్లు ఉంటాయి. ఓకేనా? 2 పట్టుకోండి, 4 6 8 10 12 14 14 ప్లస్ 14 28 ప్లస్ ఈ 2 30 300 పాయింట్స్ వచ్చాయి. లావణ్య, నీ టార్గెట్ 230. అలాగైతే నువ్వు విన్ అవుతావు. లేదంటే ఆల్రెడీ ఈవిడ 420, ఈవిడ స్కోర్ 420. మరి వాళ్ళ కరీంనగర్ నల్గొండ ఎవరు విన్ను? నల్గొండ వెళ్ళి చూపించండి మీ తడాకా. గో. రెడీ 1 2 3 గో. ఎక్కువగా ఊపేస్తున్నావు ఆ రింగ్ అంతా. అంటే 12 గ్లాసులు అందులో పడిపోతే విన్ అయిపోద్దా? అంతేగా, 12 ప్లస్ 12 24 240 అంతే. 12 కాదు, ఎంతన్నా 23 కదా. 230 పాయింట్లు రావాలి, 240 రావాలి. లాస్ట్ 10 సెకండ్స్. టైమ్ అప్.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 32 ఏది నీ 32 బయటకు చూపించి 320 పాయింట్స్ అನ್ನು గెలిచావు. కంగ్రాట్స్. కోటిలో ఉందో కాఫీ హౌస్ క్యాపుచినోకి అది ఫేమస్ నొరగలు కక్కే కాఫీ కప్స్ తగిలాయో నీ చెర్రీ లిప్స్ టేబుల్ కింద చేతులు చేస్తాయి ఎంతో రొమాన్స్ కాఫీ తాగేదాని ఫేస్. లావణ్య నువ్వు గెలుచుకున్నావు మైక్రోవేవ్ ఓవెన్. ఈ రోజు నల్గొండ జిల్లా, మరి నెక్స్ట్ ఏ జిల్లాను తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మైనా. బై బై.